తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లోలో నులివెచ్చనయింది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట కాలం ప్రేమ ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ప్రేమ, ఇష్క్, ప్యార్, కాదల్ ఏ భాషలో అయినా సరే, ఏ స్టేట్ లో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, మనుషులు, రూపాలు, రంగులు ఇవన్నీ వేరే వేరే ఉండొచ్చు, కానీ మనసులో పుట్టేటువంటి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఆ నిష్కల్మషమైనటువంటి ప్రేమకి జోహార్లు చెప్తూ, దాన్ని ఫైనలీ ముడివేసేటువంటి పెళ్లికి సల్యూట్ చేస్తూ వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళకి స్వాగతం పలుకుతున్నాం. ఓకే, సో ఇవాళ మన ఈ ఎపిసోడ్ కి సెలబ్రిటీస్ విచ్చేశారు. సీరియల్స్ లోను అలాగే షోస్ లోను అటు యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు, అలాగే సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళని ఒకసారి కలుద్దాం. హాయ్ శ్రీలేఖ. హాయ్ సుమా, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్ శ్రీలేఖ. హ్యాపీ వాలంటైన్స్ డే. థాంక్యూ సో మచ్, విష్ యూ ద సేమ్. థాంక్యూ సో మచ్. అబ్బాయి అమ్మాయి మాత్రమే చెప్పుకుంటారు అనుకుంటారు, ఎవరైనా సరే ఎవరినైనా ప్రేమించొచ్చు కదా, వాళ్ళకి మనం విష్ చేయొచ్చు. చెప్పొచ్చు. యా, సో వాలంటైన్స్ డే ఇట్ ఇస్ అబౌట్ లవ్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రొమాన్స్, ఇట్ ఇస్ అబౌట్ లవ్. స్ప్రెడింగ్ లవ్. స్ప్రెడింగ్ లవ్. మీ అమ్మ నాన్నలకు కూడా మీరు చెప్పుకోవచ్చు. తప్పదు. సో నీ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే ఎలా గడిచింది? ఆ జ్ఞాపకం ఏమిటి చెప్పు ఒకసారి నాతో. నా ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అంటే కాలేజ్ లో జస్ట్ అప్పుడే కళ్యాణ్ పరిచయం అనమాట. అది కళ్యాణే కదా, నాకు అదే కాలేజ్ లో అంటే మళ్ళీ యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇష్టం అని తెలుసు. సెకండ్ ఇయర్ లో. ఓకే, ప్రపోజల్ ఎటువైపు నుంచి వచ్చింది? మా ఆయన మూగ సైగలు, నేను ఓపెన్ గా చెప్పేశాను. తేల్చేసావు నువ్వు. పాపం తన మినిమం 1 year అంటే ఆల్మోస్ట్ 6-7 months నుంచి చెప్పాలి అనుకుంది. ఒక్క సెకండ్ హ్యాపీ బయట పెట్టేశాను నేను. మన ఆడవాళ్ళలో ఉండే గొప్పతనం అది కదా, ఏదన్నా ఎదుర్కోవడానికి రెడీ, అన్నిట్లో ఫైట్ ఫైటర్ యాక్చువల్లీ. సుష్మా, నాకు తను చెప్పింది కదా ఫ్రెండ్, నేను ఇప్పుడే అడగట్లే, ఎందుకు కమింగ్ అప్ లో వేసుకోవడానికి కావాలి కదా మాకు. మీ బాబు పేరేంటి? ప్రభంజన్. ఏం చేస్తున్నాడు? మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు ప్రస్తుతం. మీ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడా? ఓకే, నువ్వేమేం ప్రోగ్రామ్స్ చేస్తున్నావు సుష్మా ఇప్పుడు? ఈటీవీ ప్లస్ లో కొత్త సీరియల్ పైలట్స్ చేసాము. ఓకే, నెక్స్ట్ మంత్ టెలికాస్ట్ ఉంటుంది అంటున్నారు, చూడాలి. ఓకే, సరే సుష్మా, నాకు కొంచెం తెలుసు. నువ్వు ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళావని, తర్వాత తను పరిచయం అయ్యాడని, అట్లా కదా. నేను తర్వాత వర్ష. హాయ్. నేను బాగున్నాను. మీ ఆయన గురించి చెప్పు. ఇంకా పెళ్ళి సీరియల్లో అంటే ముగ్గురు. ఒక సీరియల్లోనే ముగ్గురు? 2 సీరియల్లో 2, ఒక సీరియల్లో నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎలా గుర్తు పెట్టుకుంటున్నావు ఇవన్నీ? నువ్వు చాలా కష్టంగా అనిపించట్లేదా? ఆ సీరియల్లో నా మొగుడేవాడు, ఈ సీరియల్లో నా బాయ్ ఫ్రెండ్. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు కనుక నాకు మా బావున్నాడు. బావ అంటే అత్త కొడుకు ఉన్నాడు. మా ఇద్దరికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. తను ఫోన్ చేస్తాడు, ఇంకా 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 అని అడుగుతాడు. ఏంటి ఇంకా అంటే ఏంటి చెప్పు. నేను చెప్పలేను. అది నీకు మీ బావకి ఉండే పాస్వర్డ్, నేను ఎలా చెప్తాను? అంటే ఇది చూసిన తర్వాత మా బావ అడగడం మానేస్తాడు. అప్పుడు నువ్వు మీ బావకి చెప్పు, చాలు 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 అని. నీ కొత్త పాస్వర్డ్ ఇది. ఓకే. లేదు, నేను మేకప్ వేసుకుని హెయిర్ స్టైల్ చేసినప్పుడు కరెక్ట్ గా ఫోన్ చేస్తారు ఎర్లీ మార్నింగ్. నేను షూట్ లో ఉంటాను. ఫోన్ చేసి ఇంకా ఇంకా మా బావకి చెప్పాను, బావా ఇలా అయితే కష్టం బావా, అందరికి తెలిసిపోతుంది అంటే, అయితే ఇంకా అని అడుగుతాను. నేను పెట్టేసిన తర్వాత నువ్వు కూడా ఇంకా నువ్వు అనాలి, మళ్ళీ బావా నువ్వు అనాలి.
ఎక్కడ అక్కడ సౌండ్ వినిపిస్తుంది, మళ్ళీ ఇంకా అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, అవును. ఏంటి బావ నా పరువంతా తీస్తున్నావు అంటే పెళ్లి చేసుకుంటేది మనం కదా, పర్లేదు ఏదైనా ఆ తర్వాత పర్లేదు. మీ బావ ఇంకా అనడమ్మా. ముద్దు కావాలి హత్తుకోవాలి భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు. ఇంకా హలో ఇంకా చెప్పు వర్ష. ఇంకా నువ్వు అను. నువ్వు హలో రాంగ్ నెంబర్. నేను మీ మావయ్యని మాట్లాడుతున్నాను. హలో ఏంటమ్మా ఇది? మావయ్య షార్ట్ లో ఉన్నాను మావయ్య, పెళ్లి మళ్ళీ చేస్తా. చేస్తానుండు. ఓకే 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 ఐ విల్ గెట్ యు మ్యారీడ్. మొన్న ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే ఒక ఆయనకి పాపం పెళ్ళైపోయి అప్పటికి 20-25 years అయిపోయింది అనుకుంటాను. ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఓకే సరే, మేము ఏరో బ్రిడ్జ్ మీద నడుస్తున్నాము, ఇతను మా ముందర ఉన్నాడు. అతను మెల్లిగా ఇటు పక్కకి వెనక నుంచి ఫుల్ చంద్రాకారం ఉంది అక్కడ. అది ప్రేమలో ఉండేటువంటి మత్తు గమ్మత్తు. చెప్పమ్మా అనూష. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి చూడు నిజంగా వెరీ డేరింగ్ అండ్ డాషింగ్. నువ్వు కూడా అలా చెప్పు, కమాన్. నాకు ఉన్నారు కానీ అందరూ అసూయ పడతారు అతను లవర్ అని చెప్పు. మహేష్ బాబు, సంపూర్ణేష్ బాబు మీ అని. మమ్మీ ఇక్కడే ఉన్నారు. కాదు, అందరూ అసూయ పడతారు అతను అని తెలిస్తే. నేనైతే అసలు అసూయ పడను. ఇంకా రాజీవ్ అతనికి కనకాల చాలు. అతనికి కూడా తెలీదు, అతనికి నేను కూడా తెలియదు. చేస్తున్నానని. ఓ తెలిస్తే మాత్రం వదలడు. ఎవరని? ప్రభా. అతన్ని ముందు రాజమౌళి వదలాలి చూసారా, కదా. మీరు గెస్ట్ చేయలేకపోయారు కానీ రాజమౌళి పట్టుకున్నాడు కదా అక్కడ, అందుకని చాలా కష్టం. 2019, 20, 21 బాహుబలి 1, బాహుబలి 2, 3, 4, 5, 6 షష్టి పూర్తప్పుడు నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చక్కగా ప్రేమించుకుందాం. ఐ మీన్ టు సే రౌండ్లు మొదలెడదాం. ఓకే. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సుష్మా రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కథానాయకుడు అని ఎవరిని అంటారు? పిట్ట కథలు చెప్పేవాళ్ళు. దేనికోసం క్యాలెండర్ ని చూస్తారు? లంచ్ చేయడానికి. 1990 తర్వాత ఏ నంబర్ వస్తుంది? 26. ఏ చెట్టుకి పూలు పూయవు? గులాబీ. గండిపేట చెరువులో ఎన్ని నీళ్లుంటాయి? ఏదో పాస్ చెప్పు. అబ్బా టైం అయిపోయింది. కథానాయకుడు అని పిట్ట కథలు చెప్పేవాళ్ళని అంటారు. ఓకే. క్యాలెండర్ లంచ్ చేయడానికి చూస్తారు అంటే నువ్వు మంచి ముహూర్తం అది చూసుకొని లంచ్ చేస్తావా? అప్పుడప్పుడు. కొంతమందికి ఉంటుంది తెలుసా, 1990 తర్వాత 1926 వస్తుంది. ఏ చెట్టుకి పూలు పూయవు? గులాబీ చెట్టుకి. గండిపేట చెరువులో ఎన్ని నీళ్లుంటాయి? పాస్ చెప్పేసావు. అయ్యో, 1 లీటర్ అని చెప్పాలి కదా. ఫస్ట్ నన్ను అడిగేసరికి టెన్షన్ వచ్చింది నాకు. అవునా? సెకండ్ రౌండ్ లో బాగా ఆడతావు అయితే నువ్వు. టెన్షన్ పోతుంది కదా. 4 రాంగ్ చెప్పావు, 40 పాయింట్. నెక్స్ట్ అనూషాను రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దున్నేవాడిదే భూమి అన్నది ఎవరు? మా డాడీ. మొసళ్ళు నీళ్లలో ఎందుకుంటాయి? దాహం వేస్తుంది. సోఫాలో ఎప్పుడు కూర్చోవాలి? స్నానం చేసేటప్పుడు. చిన్నవాళ్ళు ఎవరి దీవెనలు తీసుకుంటారు? పసిపిల్లలు. కిలో దూది ఎంత బరువు ఉంటుంది? 200 tons. గుడ్డును తలకేసి కొడితే ఏం? టైమా? దున్నేవాడిదే భూమి అని చెప్పింది అనూష వాళ్ళ డాడీ. నిజంగా ఆ మహానుభావుడికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. దున్నేవాడిదే భూమి అని మీ డాడీ అన్నారు. తినేవాళ్ళదే కంచం అని మీ మమ్మీ అన్నారా? అవునా? బా, ఇన్ని కోట్స్ మీ ఇంటి నుంచి వచ్చిందనమాట. మొసళ్ళు నీళ్లలో ఎందుకుంటాయంటే దాహం వేస్తేనంట పాపం, అందుకనే అవి నీళ్లలో ఉంటాయి, లేకపోతే ఉండవు యాక్చువల్లీ. సోఫాలో స్నానం చేసినప్పుడు కూర్చోవాలి. సబ్బు షాంపూ అన్ని పట్టుకొని వెళ్ళి సోఫాలో కూర్చోవాలి. చిన్నవాళ్ళు పసిపిల్లల దీవెనలు తీసుకుంటారు. ఓకే. కిలో దూది 200 tons ఉంటుంది. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు. వర్ష రెడీ?
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టేబుల్ కి సొరుగులు ఎందుకుంటాయి? పాస్. తలుపులు ఎప్పుడు బద్దలు కొట్టాలి? లవ్ చేసుకున్నప్పుడు. కోతి ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి ఎలా వెళ్తుంది? ఒక అమ్మాయిని చూసినప్పుడు. మొగుడు మీద కోపం వస్తే ఏం చేయాలి? ముద్దు పెట్టాలి. వయసు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నాలా మేకప్ చేసుకోవాలి. ఒక రాత్రిలో టేబుల్ కి సొరుగులు ఎందుకుంటాయి? పాస్. తలుపులు ఎప్పుడు బద్దలు కొట్టాలి? లవ్ చేసినప్పుడు తలుపులు బద్దలు కొట్టాలి. కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ఎందుకు వెళ్తుంది? ఒక అమ్మాయిని చూసినప్పుడు. ఒక అమ్మాయిని చూసినప్పుడా? అది కూడా బావుకోతే అక్కడ. మొగుడు మీద కోపం వస్తే ఏం చెయ్యాలి? ముద్దు ఇంకా పెట్టాలి. ఇందులో కూడా అదే చోటు చేసుకుంది. వయసు పెరగకుండా ఉండాలి అంటే చాలా మేకప్ చేసుకోవాలి. నాలాగా చాలా అనుకున్నాను నేను. 4 రాంగు 40 పాయింట్లు. రెడీ శ్రీలేఖ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చలికాలంలో ఏం కురుస్తుంది? చలికాలంలో ఏం కురుస్తుందా? కారం. ఇంగ్లీష్ కుక్క ఎలా అరుస్తుంది? మియావ్ మియావ్. పువ్వులకి వాసన ఎందుకుంటుంది? వాసన ఎందుకుంటుంది? పాస్. ఆయాసం వస్తే ఏం చెయ్యాలి? ఎగరాలి. సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? బ్లాక్. పట్టు చీరని దేంతో తయారు చేస్తారు? చాపతో. చిక్కుడుకాయల్ని ఎందుకు పండిస్తారు? టైం అప్. చలికాలంలో కారం కురుస్తుందంటే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. కళ్ళజోడులు అది పెట్టుకొని వెళ్ళండి, కళ్ళల్లో పడుతుంది. పైగా మనం చలికాలంలో బయట తిరిగితే వంటకు కావాల్సిన కారం అంతా మనం సేకరించుకోవచ్చు. ఇంగ్లీష్ కుక్క ఎలా అరుస్తుంది? మియావ్. మియావ్. మియావ్ మియావ్. పువ్వులకి వాసన ఎందుకుంటుంది అంటే పాస్ అన్నావు. ఆయాసం వస్తే ఎగరాలి. సూర్యుడు నల్లగా ఉంటాడు. పట్టు చీరని చేపలతో తయారు చేస్తారు. ఓకే. 5 రాంగు 50 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు చిత్రాలు. శ్రీలేఖ చూడు, ఫస్ట్ నీకే. ఈ 4 నువ్వు కరెక్ట్ గా చెప్పావంటే 40 పాయింట్లు వచ్చేస్తాయి. ఓకే. ఏ అల్లు అర్జున్, బి మోహన్ బాబు కొడుకు, చిన్న కొడుకు, అతని పేరేంటి? నరేష్, డి నరేష్. సి వచ్చేసి అరే 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 మనోజ్. ఓకే. ఏ అల్లు అర్జున్, బి మనోజ్, డి నరేష్. సి చెప్పలేదు. మిగిలిన ఫైనలా? ఫైనల్ ఏ అల్లు అర్జున్. చూద్దాం. ఓ మధు ఓ మధు ఆ మనసు నాది కాదు ఓ మధు. అల్లు అర్జున్ ఏంటి అంత కోపంగా చూస్తున్నాడు? నా డాన్స్ చూసేనా? బి మనోజ్. మనోజ్ అన్నావు. మనోజ్. ఓకేనా? మంచు మనోజ్. వర్ష మనోజ్. మనోజ్. అనుష మనోజ్. సుష్మా కరెక్ట్. చూద్దాం అయితే. ఎస్, ఇట్ ఇస్ మనోజ్. సి చెప్పలేదు పాపం. సి తన పేరు ఎనీ గెసెస్? సి ఎవరో? ఆసిన్ గాని రాధిక గారి కూతురు. లేదు. రాధా కూతురు. రాధ కార్తిక. కార్తిక. లేదంటే అసిన్. నువ్వేమనుకుంటున్నావు అనుష? జెనీలియా. ఓకే, నేను చెప్పనా? చెప్పక్క. రిచా గంగోపాధ్యాయ. కరెక్ట్, దట్ ఈస్ రిచా గంగోపాధ్యాయ. ఇప్పుడు డి నరేష్. నరేష్ గారు. ఇదైతే కరెక్టే. చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఇప్పుడు వర్ష టర్న్. వర్ష చూడు. ఏబిసిడి. పైన ఏబి, కింద సిడి. ఏ వరుణ్ తేజ్, బి అఖిల్, సి నిహారిక, ఓకే. డి సాయి ధర్మ్ తేజ్. ఫినిష్. ఏ వరుణ్ తేజ్ అవునా కాదా? కరెక్ట్, వరుణ్ తేజ్. ఇప్పుడు బి అఖిల్. యు థింక్ ఇట్ ఇస్ అఖిల్? Yes. యు థింక్ ఇట్ ఇస్ అఖిల్? అఖిల్. అఖిల్ కి వ్యాలంటైన్స్ డే చాలా స్పెషల్. Yes. ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి జరుగుతోంది.
లెట్స్ విష్ హిమ్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీ లైఫ్. పెళ్లికి పిలు, వచ్చి పప్పన్నం తినేసి వెళ్తాం. సి నిహారిక. నిహారిక. బాగా గుర్తుపట్టావు వర్ష నువ్వు. చూద్దాం. అబ్సల్యూట్లీ రైట్. డి సాయి ధర్మతేజ్ అన్నావు కదా. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. 40 పాయింట్లు. వ్యాలంటైన్స్ డే అంటే మరి గిఫ్ట్లు కూడా విపరీతంగా సేల్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి అనుకుంటాను ఈ పరంపర విపరీతంగా మొదలైపోయింది. బెలూన్ల వాడు బాగా బిజినెస్ చేసుకోవడం, పువ్వుల వ్యాపారం పెట్టుకున్నవాడు వాడు సక్సెస్ అవ్వడం, గ్రీటింగ్ కార్డ్స్ బాగా అమ్ముడుపోవడం. అంతకు ముందు మన అమ్మల కాలంలో కానీ, అఫ్ కోర్స్ మాదంటే ఈ జనరేషన్ అనుకో చెప్పలేదు, బట్ యా సుష్మా మీ కాలంలో ఎలా ఉండింది? మా ఆయన అయితే గిఫ్ట్లే ఇవ్వడా? నిన్న కొనుక్కోమంటాడా వెళ్ళి? ఇలాగ ఏటీఎం కార్డ్ నా దగ్గర ఉండదు కాబట్టి నేనే వెళ్ళి స్వైప్ చేసుకుని కొనేసుకుంటా. ఇదే అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, మన దగ్గర అన్ని కార్డులు ఉంటాయి, మనమే గిఫ్ట్లు కొనుక్కొని ర్యాప్ చేసి వాళ్ళకి ఇచ్చి నాకు ఇవ్వండి అనాలి. బాగోదు. అందుకని ఆ రోజైనా వాళ్ళకి కార్డు ఇచ్చేసేయాలి మనం కదా. అవును. కానీ మాకు కూడా పెద్ద పట్టింపులేం లేవు. మా కాలంలో ఎప్పుడైతే అదే వ్యాలంటైన్స్. ఎవ్రీడే ఇస్ వ్యాలంటైన్స్ డే కదా. మళ్ళీ ఒక్క రోజు కోసం ఎందుకు ఆ చీర నచ్చితే నేను కొనేవంటాను. దట్ ఇస్ వ్యాలంటైన్స్ డే. ఓకే నెక్స్ట్ అనుష చూడు. అమ్మాయిలు ముగ్గురు వచ్చారు. ఏ రవితేజ, బి సి అనుష్క. సి అనుష్క చెప్పేశావు. మరి డి బి చెప్పు రెండు. డి ఇలియానా. బి అనుషకి ఆ ఫేస్ బాగా నచ్చినట్టుంది, అందుకే అక్కడే నించొని తదేకంగా చూసుకుంటా. ఆరాధన పూర్వకమైన భావంతో పార్లర్ లో వచ్చే కొంచెం దూరంగా వెళ్ళి చూడు, గుర్తుపట్టగలవేమో. అవుతుంది, ఈక్వల్ అయిపోతాం. చూడు ఎవరు? ఇలాగే ఉంది. బి నో ఐడియా. అయితే బి మాత్రం తెలియదు, మిగిలినవన్నీ ఫైనల్ కదా. సరే ఏ రవితేజ కరెక్టా? కరెక్ట్. చూద్దాం. चोर खान 300 मंदी के है तक्किंदी किक्को मैं हूँ मेहमान किक्के में चिना ना सर के ते चिना नी सर सब बचिना तल्लो ऐसुंदी मेडबो क्लासुंदी चोरीलो मालुंदी स्ट्रक्चरलो स्टफुंदी गुची से కొట్టేస్తే నన్ను చూసి చుట్టేస్తే ఎక్కేస్తాది డబల్ కేక్ 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 ఐసీకే मार कुकुरू के आईसी के दुम्बुरे पे किकुरोई के आईसी के मार कुकुरू के आईसी के दुम्बुरे पे किकुरोई. ఓకే సో ఇది కరెక్ట్. నెక్స్ట్ చెప్పలేదు బి. నువ్వు ఎవరికైనా తెలుసా బి ఎవరు? సమంత అనుకుంటున్నా. శ్యామ్. సమంతానా? నాకు శ్రేయాలా అనిపిస్తుంది. శ్రేయ కూడా అవ్వచ్చు. సమంత అనిపించింది. శ్రేయ. చూద్దాం. అది శ్రేయ. డి ఎవరన్నా? ఇలియానా. అది నయనతార. అది ఇలియానా. చూద్దాం. నయనతార. మీరు ఎలా పోల్చారు? ఎన్ని ఎపిసోడ్ చూసుంటాను అందుకే. సి మాత్రం అనుష్క పక్కా.
అనుష 2 కరెక్ట్ 20 పాయింట్లు నీకు. ఇప్పుడు సుష్మా వంతు చూద్దామా. ఇదైతే రామ్ చరణ్ ఆ? కాదా? ఏయ్. ప్రభాస్ శృతి హాసన్, కాదు ఏబిసిడీలు కావాలి నాకు. బి ప్రభాస్, సి శృతి హాసన్, డి మనోజ్, విష్ణు. మనోజ్ విష్ణు ఇద్దరునా? అంటే బ్రదర్ పేరు ఎవరు ఒకళ్ళు విష్ణు విష్ణు. ఏ వచ్చేసి నానియా, ఏ నాని, బి ప్రభాస్, సి శృతి హాసన్, డి విష్ణు. ఓకే, ఏ నాని అవునా కాదా? కరెక్టా? నాని ఎస్. చూద్దాం. కాదు నాని అని అస్సలు కాన్ఫిడెన్స్ లేకుండా చెప్పిందబ్బా. ఓకే, బి బి రామ్ చరణ్ అన్నా ఎవరో అంటే కుయ్యో అనేసరికల్లా ఇక్కడ మార్చింది. అంటే టోపీ చూసి. మగధీర టోపీ చూసి మగధీర టోపీలా ఉందా వాళ్ళందరూ నీకు? ఆ కాలం వాళ్ళు సేమ్ హెల్మెట్లు వాడేవాళ్ళు. మనం ఇప్పుడు ఒక రకమైన హెల్మెట్లు వాడట్లే, వాళ్ళు అప్పట్లో వాళ్ళ హెల్మెట్లు అవే. నా కోసమే వచ్చాడు ప్రభాస్. నీకోసమే వచ్చాడా ప్రభాస్? కానీ నా వంక వెళ్తున్నాడే. ఏయ్, చూద్దాం ఎవరి కోసం వచ్చారు. బి బాహుబలి మా అబ్బాయి ఫేవరెట్. పచ్చబొట్టు వేయడానికి తిరుగుతున్నాడు మళ్ళీ. సి శృతి హాసన్. సమాంత కాదు, శృతి ఆ. హాసన్. శృతి హాసన్ శృతి లా హాసన్ లేదు. మూతి. సమాంత సమంత. సమంత కాదు. శృతి హాసన్. చూద్దాం. పప్పులో సమంత. కాలేసా? ఇక్కడ సమాంత. డి విష్ణు. విష్ణు. అది Correct. కరెక్ట్. Correct. Yeah. చూద్దాం. మూడు కరెక్ట్ 30 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సుష్మా లవ్ స్టోరీ తెలుసుకుందాం. ఒక రియాలిటీ షోకి వెళ్ళాము, నేను పార్టిసిపెంట్, తను మాకు మోటివేషన్ క్లాస్ ఇవ్వడానికి వచ్చారు. సో అక్కడ బాగా పరిచయం. మోటివేట్ చేశాడు. వైజాగ్, తన శ్రీకాకుళం అనమాట. వైజాగ్ అనేసరికి ఓ మాకు దగ్గరే అని చెప్పి అప్పుడు మాట్లాడడం, తర్వాత షూటింగ్స్ లో అక్కడక్కడ కనిపించి సుష్మా ఆ కాంటెస్ట్ నేమ్ చెప్పేవారు. అక్కడ నుంచి పరిచయం, అలా 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 లవ్. Love. కానీ ఎవరైనా చెప్పుకోలేదు, ప్రపోజ్ చేసుకోలేదు. పెళ్ళైపోయిన తర్వాత అయినా చెప్పారా? ఆ, ఒక 1 year కి ఏం పెళ్ళైన 1 year కూడా ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కి అందరూ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు, నువ్వు నాకేం ఇవ్వవా అని అంటే నేను నాకు అలాంటివి ఏమి లేవు అని అన్నా. ఇదంతా పెళ్ళైన తర్వాత. అన్రొమాంటిక్. అంటే అలాంటివన్నీ నమ్మను, ప్రేమ మనసులో ఉండాలి అని తన ఫీలింగ్. ఇంకా ఎప్పుడైంది? మా ఇంకా అలా కాదు, ఫోన్ లోనే ఇంకా ఇంకా మాట్లాడుకునే వాళ్ళం. అంత మెచ్యూర్ అవ్వలేదు అప్పుడు. ఇదేమో చాలా అప్గ్రేడెడ్ వర్షన్, ఇదేమో పాపం వైరస్ పట్టింది కొంచెం, కాస్త యాంటీ వైరస్ వేయించాలి మనం. ఇది చాలా అప్గ్రేడెడ్ లేటెస్ట్ వర్షన్. ఓకే, సో బాగుంది మీ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ ఉంటుంది. ఫస్ట్ మెమరీ గ్రిడ్. ఫ్లవర్, బాస్కెట్బాల్, దోశ, ఏసీ, హార్ట్, కుర్చీ, ఐపాడ్, కట్టరు, పెళ్లికారు. సుష్మా. లాస్ట్ 3 కార్, 1 దోశ, చైర్. 2 చైర్. 2 చైర్. ఓకే, 1 దోశ, 2 చైర్, 3 కార్. కరెక్ట్, 10 పాయింట్లు. మీ పెళ్ళికి కూడా అలాంటి కార్ డెకరేషన్ ఉండిందా? లేదు, మేము జంప్ చేసుకున్నాం. జంప్ చేసి చేసుకున్నారా మీరు? ఓరిని, మీరు జంప్ చేసుకొని కూడా మీరు ఐ లవ్ యూ చెప్పుకోలేదా? అమ్మో అమ్మో, నేను తట్టుకోలేను బాబు, నా వల్ల కాదురా నాయన.
కదా ఇది Twist మీద ఎందుకు twist. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా? అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అమ్మాయి ఒప్పుకోలేదా? ఆ అమ్మాయి మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి రవి మంచోడు కాదు అనేసరికి ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ అయినా ఆలోచిస్తారు ఎందుకు కదా. ఆ అమ్మాయి రవి క్లైన్ వేస్తుండిందా? ఏమో మరి ఆ అమ్మాయి ఏమనుకుందో. అంటే అమ్మాయి నా రూమ్ లో ఉండేది నాతో పాటు. అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది అనుకుందేమో మరి. అకామిడేషన్ ప్రాబ్లం అవుతుందా? ఎంత ద్రోహం ఇది అసలు. సో అందుకని మమ్మీ వాళ్ళు కొంచెం ఆలోచించారు. సరే మా చుట్టాలు కూడా కొంచెం మమ్మీ వాళ్ళు చెయ్యరు అన్నట్టు మాట్లాడితే అటుపక్క ఇటుపక్క మాటలు విని ఆబ్వియస్లీ ఆ టైంలో అలా చేసేసుకున్నారు. ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఇంకా చెప్పా విత్ ఇన్ 10-15 days కలిసిపోయారు. ఓకే. కాకపోతే పాపం చాలా బాధపడ్డారు. దానికి నేను ఇప్పటికీ బాధపడతా, అయ్యో మమ్మీ వాళ్ళని హర్ట్ చేశాను. ఎవరు మాత్రం అలా చెయ్యొద్దు, చేయదు. నిజంగానే. కరెక్ట్. ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి ఎవరికి కాంటాక్ట్ లో ఉంది ఇప్పుడు? అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంది. నాతో అయితే నీతో టచ్ లో contact లేదు. అయితే ఒకసారి రవి ఫోన్ చెక్ చేసుకుంటుండు. లేదు రవితో ఎందుకైనా మంచిది. It's always better. అకామిడేషన్ ప్రాబ్లం అసలే. ఓకే, నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూద్దాం. క్యారెట్, మిర్రర్, ఎల్, బత్తాయికాయ, టీ కెటిల్, టోపీ, జాకెట్, గ్లాసులు, చేతులు. సుష్మా. క్యారెట్, కెటిల్, ఇలా హార్ట్ షేప్. ఓకే, ఫస్ట్ క్యారెట్, 2 Kettle. కెటిల్ అండ్ 3 హార్ట్. కరెక్ట్. 10 పాయింట్స్. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. రోజెస్, ఆ హార్ట్ షేప్స్ లో బోగన్ విల్లా ఫ్లవర్స్ అవి. కార్ట్, టీ షర్ట్లు, కార్ కీజ్, చికెన్, చాయ్, 3 బర్నర్ స్టవ్ అండ్ కెమెరా. సుష్మా. చికెన్, కిచెన్, చికెన్, 1 చికెన్, స్టవ్, 2 స్టవ్, స్టవ్ కాదు, కీ, 2 3 3 టైమ్ అప్. 1 చికెన్ కాదేమో నాకు డౌట్. కాదు. చూద్దాం. ట్రాలీ, Trolley. 2 కీ, 3 కీ, -10. మీ పంట పండింది. ఎవరో Chicken లేదా? 10 పాయింట్స్ ఇందాక దారాదత్తం వచ్చింది. చేయబోతోంది. అడగండి. అడగండి. అమ్మాయినా పెట్టదు, సుష్మ ఎందుకు పెడుతుంది? ఏం చేయాలి? ఆ 10 పాయింట్స్ ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. అక్కడ 70, ఇక్కడ 80, ఇక్కడ 80. ఎవరికి ఇస్తావు? అనుషకి. అనుష. 70 ఉంది కదా. అనుష 10. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హార్ట్ ని ఎవరో గుచ్చారబ్బా. చందమామ, చిన్న దిండు, బైనాక్యులర్, రింగ్, శాంటాక్లాస్ టోపీ, ల్యాప్టాప్, గ్లౌస్, ఐ లవ్ యూ, హార్ట్. శ్రీలేఖ. ఈ లాస్ట్ వచ్చేసి క్యాప్, సెకండ్ వచ్చేసి అది ఫస్ట్ బైనాక్యులర్స్, సెకండ్ టైమ్ అప్. రింగ్ ఇక్కడ చెప్తున్నాను. సెకండ్ రింగ్, చూపిస్తున్నాను కూడా. 1 బైనాక్యులర్, 2 రింగ్ అండ్ 3 క్యాప్. -10. ఏ మీరు అడగందే ఎవరు బెటర్? నువ్వు అడగలేదు. ప్లీజ్ ప్లీజ్. ఇంకా అతి కష్టం మీద ఇంకా వద్దమ్మా, ఇంకా వద్దమ్మా. రింగ్. సరే, నా ఫ్రెండ్ సుష్మా. 10. సుష్మా 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రస్కోర సాంబా. ఓకే, ఇప్పుడు డైలాగ్ వస్తుంది, తర్వాత క్వశ్చన్ అడుగుతాం, అప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, అండ్ ఆన్సర్ నేను గ్రాఫిక్ ఐడెంటిఫై చేసిన వరకు ఎవరు బయటకు చెప్పకండి. నేను ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది. డైలాగ్. నా ప్రేమను అర్థం చేసుకోండి, మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? శ్రీలేఖ. నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. మనం సినిమాలో నాగేశ్వరరావు గారి పాత్ర పేరు ఏమిటి? సుష్మా. చైతన్య. చైతన్య. కరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగానే చెప్పావే.
సుష్మా చెప్పు. నా ప్రేమని అర్థం చేసుకోండి. మీ ప్రేమని నేను అర్థం చేసుకుంటాను. ప్రేమని మీరు ఎంత ప్రేమగా చూసుకున్నారో మీ ప్రేమని అంతే ప్రేమగా ప్రేమించిన ప్రేమకై ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా. పెళ్లి చేసుకుందాం రా. ప్రేమ ఖైదీ. ఇప్పుడు వర్ష పాజిటివ్స్ గా అక్కర్లేదు, జస్ట్ చెప్పొచ్చు. లేదక్క మీరు చెప్తే నేను చెప్పేస్తాను. ఓకే సరే, ఇప్పుడు ఇదంతా వదిలేసి నువ్వు మీ మావయ్య గారికి చెప్తున్నావు, బావని నాకు అప్పగించు, నేను చాలా ప్రేమగా చూసుకుంటాను అని, అంతే. హలో, ఏదైనా ఫోన్ లోనే. అమ్మా మీ మామగారు డైరెక్ట్ గా ఉన్నారమ్మా, ఆన్లైన్ సర్వీసెస్ లేవు. చెప్పు, నేనే మీ మామగారిని. డా. ఏంటమ్మా ఇలా వచ్చావు? మావయ్య పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్ళకి దండం పెట్టాలని తెలియదా అమ్మా? చెప్పింది నా గురించి కాదు, వెనకాలండే సుష్మకి. పెట్టేసిరా. ఏమిటా లాగు, తొందరగా చెప్పు. మావయ్య నాకు బావంటే ఇష్టం మావయ్య. బావలేకపోతే కొంచెం నిజంగా అందుకే ఎక్కువగా సీరియల్లో యాక్ట్ చేసి ఇంట్లో కూడా మొదలెట్టేశావు. ఇప్పుడు ఎవరమ్మా కాదన్నది? నీకు బావకి చిన్నప్పుడు అనుకున్నదేగా. త్వరగా పెళ్లి చేయను మావయ్య, బావత్త మాటలు ఇంకా ఇంకా ఇంకా. అవునా? వాడికి అంతా నా పోలికే. వెళ్ళు. నెక్స్ట్ డైలాగ్. షేక్స్పియర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండుకి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. తయారుగా ఉండబోయ్, పెళ్లి చేసుకుందాం. ఈ డైలాగు ఏ సినిమాలోది? శ్రీలేఖ. కంచె. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అనుష. వరుణ్. నువ్వు ముద్దుగా అలా పిలుస్తుంటావు కదా. వరుణ్ తేజ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ప్రజ్ఞ జైస్వాల్ ఏమో నువ్వు, వరుణ్ ఏమో నువ్వు. రండి. షేక్స్పియర్, నేనంటే ఇష్టమా? నీ గమగారి సగగారి. అవును, ప్రాంప్టింగ్ మర్చిపోయాను. నేను రీ రికార్డింగ్, ప్రాంప్టింగ్ కాదు. షేక్స్పియర్, నేనంటే నీకు ఇష్టమా? నీ గమగారి ప్రేమ. రెండింటికి తేడా ఏంటి? నువ్వు ఇష్టమైతే కోస్తాం, ప్రేమ అయితే నీళ్లు పోస్తాం. అదే దానిలో తేడా. అయ్యో నాకు సిగ్గేస్తుంది. నీ గమగారి. షేక్స్పియర్, తయారుగా ఉండవు, పెళ్లి చేసుకుందాం. నీ గమగారి. ఓకే, నెక్స్ట్ డైలాగ్. సప్త సముద్రాలు దాటి నేను నిన్ను ప్రేమించాను మొర్రో అని మీ అమ్మ అమెరికా వచ్చిందే తప్ప నేను ఇండియా రాలేదు. వచ్చావా లేదా? వచ్చాను. సర్లే, పారిపోయి వచ్చిన పద్ధతి గల ఫ్యామిలీ నుండి వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నానా లేదా? చేసుకున్నావు. ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సుష్మా. సాయి ధర్మతేజ్. సాయి ధర్మతేజ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సుష్మా. రెజీనా. కరెక్ట్ ఆన్సర్, 10. నెక్స్ట్ డైలాగ్ విందాము. ఏమైందిరా? ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, నా గర్ల్ ఫ్రెండ్ కి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం మర్చిపోయాను. మర్చిపోతా? ఫిబ్రవరి 14 మర్చిపోయినోడివి నువ్వు ప్రేమకేం పనికి వస్తావని చెప్పి వెళ్ళిపోయింది. రేయ్, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతే తప్పు కానీ వ్యాలంటైన్స్ డేలు వాళ్ళ బామ్మత దినాలు మర్చిపోతే తప్పు కాదురా. కరెక్ట్. నీకు కథ చెప్పనా? అనగనగా ఇద్దరు గురు శిష్యులు దేశాటన చేస్తూ ఓ నది దగ్గరికి వచ్చారు. అక్కడ ఓ అమ్మాయి నది దాటలేక ఇబ్బంది పడుతుంటే గురువుగారిని దాటిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ఎత్తుకుని నది దాటించారు. ఇది చూసిన శిష్యుడు కొంచెం దూరం వెళ్ళాక, గురువుగారు మనం సాధువులం కదా, అమ్మాయిని ముట్టుకోవడం తప్పు కదా అని అడిగితే, గురువు నేను అమ్మాయిని గంట క్రితమే దింపేశాను, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా అని అడిగాడు. దీన్ని బట్టి నీకు తెలిసిందేంటి? నువ్వు కూడా ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకోమని కదా. మీరు విన్న ఈ డైలాగ్ లో ఈ రోజు ఏమి రోజు అంటున్నారు? అనూష. వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. 10 పాయింట్. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతే తప్పు అంటున్న హీరో ఎవరు? అనూష. మనోజ్ కాదు, పాస్ట్ సుష్మా. పాస్ట్ శ్రీలేఖ. తెలియదు. వర్ష. మా బావ. మీ బావా?
ఇంకా తెలీదక్క. ఇంకా వేణు, హీరో వేణు చిరునవ్వుతో సినిమా. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. దా, తీసుకో ఒక గిఫ్ట్. అనుషదా, శ్రీలేఖ, వర్ష, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. వాలంటైన్స్ డే కాబట్టి మీకు హార్ట్ బలూన్లతో, హార్ట్ దిండ్లతో మేము గేమ్ ప్లాన్ చేశాం. దీన్ని కూర్చోబెట్టండి. తర్వాత ఒక బలూన్ దీన్ని తీసుకొని వెళ్ళండి. ఏమంత తొందర వచ్చింది నీకు? వదిలే. దీన్ని కూర్చోబెట్టడం అంటే కొంచెం నొక్కాలి. ఇంకా 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 అలా వేసేసి ఇది ఇలా వేసేది. మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకొని వచ్చి. ఓకే, ఇదే గేమ్. ఆ చిన్న టెడ్డీ బేర్ని వేసిన తర్వాతే బలూన్ వేయాలి. రెండిటికి 10 10 20 పాయింట్లు వస్తాయి. రెడీ, 1 2 3 గో. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. అరే బాగా ఆడుతున్నారే. ఇది టైమ్ అప్ తర్వాత పడిన టెడ్డీ బేర్. దీన్ని ఇక్కడ కూర్చోబెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 100 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. థర్టీ సెకండ్స్ ఉన్నాయి. ఇంకా బాగా ఆడుతున్నారు అందరూ. అరే నేను వర్షానే అనుకున్నాను. టెక్నిక్ తెలిసిపోయింది. నొక్కి పట్టుకున్నారు. ఎంతైనా పార్టిసిపెంట్స్ లో సెలబ్రిటీ పార్టిసిపెంట్స్ వేరయ్యా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. రెడీ, 1 2 3 గో. దిండుని ఏదో కింద పట్టుకోమంటే మొత్తం దిండు ఆ టెడ్డీ బేర్ ని కలిపి నొక్కేస్తున్నారు అందరూ. ఈసారి నుంచి ఇలా నొక్కుకుపోయే దీంట్లో తీసుకురావద్దు. 30 సెకండ్స్ ఉన్నాయి. ఇంకా
టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. ఓకే అనుష, నీ టార్గెట్ 170. అలాగైతే నువ్వు విన్ను, లేదంటే సుష్మ విన్ను. పెళ్ళైన సుష్మనా, పెళ్లి కాని అనుషానా? ఇవాళ విన్నర్ ఎవరు? కమ్ ఆన్, లెట్స్ సీ. రెడీ, 1 2 3 గో. నీ దూకుడు సాటెవ్వరు. 1 2 3 4 5 6 7 8. లాస్ట్ 30 seconds. అమ్మో అయిపోయింది. ఇంకొక్కటి. టైమ్ అప్. అవలే, ఇంకా టైం ఉంది. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 160. అనుష, నీకు సుష్మకి టై అయ్యింది. మళ్ళీ ఇదే గేమ్ ఆడాలి. 30 seconds. ఇప్పుడు తను ఆడింది కదా, మళ్ళీ నువ్వు ఆడు, మళ్ళీ తను ఆడుతుంది. రెడీ, 1 2 3 గో. ఎక్కడ ఉన్నారో ఆ పొజిషన్ కూడా కౌంట్ అవుతుంది. ఫైనల్లీ ఏ పొజిషన్ లో ఉన్నారో అది కూడా లెక్కెడతాము. ఆరు 60 పాయింట్లు. అలాగే వేస్తున్నాం. 80 పాయింట్లు. టైమ్ అప్. టెడ్డీ బేర్ ని పెట్టేసుకున్నారు. ఇక్కడేమో 80 పాయింట్లు వచ్చేసి ఉన్నాయి. అది మీ స్టేటస్. ఓకే, సో సుష్మా ఫైనల్ స్టేటస్ ఏంటంటే అక్కడ 80 పాయింట్లు వచ్చాయి. అండ్ టెడ్డీ బేర్ ని పిల్లో మీద కూర్చోబెట్టింది. బలూన్ ఇంకా తీసుకోలేదు, అప్పటికి టైం అప్ అయిపోయింది. నువ్వు టెడ్డీ బేర్ ని కూర్చోబెట్టి బలూన్ ని చేతిలో తీసేసుకుంటే గనక నువ్వు విన్ అవుతావు. అంటే 8 వేసేసి జస్ట్ అలా తీసుకుంటే కాదు. ఓకే, నువ్వు వెళ్ళు. రెడీ, 1 2 3 గో. ఢగ్ 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 ఢగ్. 4 60 పాయింట్లు. 80 పాయింట్లు. ఓకే, 80 అండ్ ఒక టెడ్డీ బేర్ కూడా అటు పడిపోయింది. ఇంకా బెలూన్ వేయలేదు కానీ. సో టోటలీ 90 పాయింట్స్ అండ్ విన్ అనుష. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను. సో ఇవాళ నువ్వు గెలుచుకుంటున్నావు మైక్రోవేవ్ ఓవెన్. కంగ్రాచులేషన్స్. మరోసారి ప్రేక్షకులందరికీ వెరీ 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 హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. బై బై.